సో వెల్కమ్ టు సాక్షి మనీ మంత్ర. ముందుగా బిజినెస్ బ్రీఫ్ చూద్దాం, తర్వాత ఇన్సైట్ ఉంటుంది. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భారత పర్యాటక రంగానికి మరింత ఊపు వస్తుందని అంచనా వేసింది గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్. అయోధ్యకు ఏడాదికి 5 కోట్ల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక జీ గ్రూప్తో సోనీ గ్రూప్ కార్పొరేషన్ తెగదింపులు చేసుకుంది. జీ ఎంటర్టైన్మెంట్తో కుదుర్చుకున్న 83,000 కోట్ల విలువైన విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది సోనీ. మరోవైపు వచ్చే ఏడాదికి గాను కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ఆయా రంగాల నుంచి డిమాండ్స్, అలాగే విజ్ఞప్తులు, ప్రతిపాదనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బంగారం, కట్ చేసిన సానబెట్టిన వజ్రాలపై దిగుమతి సుంకాన్ని అంటే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించాలని కోరుతోంది రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి. Right, those were the business briefs, and let's take insight from Karunya. Good morning, Karunya. Yeah, so Ayodhya tarvata tourism chala develop avutundani oka anchana. Yeah, so besides that, let's start with global cues. How do you see the US markets and impact on Indian markets, and migitha stocks enti valla focus lo undabothunnayi? How do you start this with? Handover strong ga unnadi. Wall Street second day of gains login chesindi. Asian markets kuda ival firm ga kanpadutunnayi. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళు బెంచ్ మార్క్ రేట్స్ కూడా మార్చలేదు, స్టాటస్ కో లోనే ఫాలో చేశారు. అండ్ మోర్ ఎఫెక్టివ్ మెజర్స్ వాళ్ళు తీసుకోబోతున్నారు టు సపోర్ట్ మార్కెట్ కాన్ఫిడెన్స్. గిఫ్ట్ నిఫ్టీ కూడా పాసిబుల్ గ్యాప్ అప్ ఓపెన్, అంటే నాట్ ఓన్లీ పాజిటివ్ ఓపెన్ బట్ సిగ్నిఫికెంట్లీ పాజిటివ్ ఓపెన్ కోసం ఇండికేట్ చేస్తోంది ఇండియన్ ఎక్విటీ మార్కెట్స్ కోసం. కానీ కమోడిటీస్ మీరు చూస్తే టిపికలీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రైజ్ అవుతే మార్కెట్స్ మీద కొంచెం ప్రెషర్ వస్తుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో 2% గెయిన్స్ చూసాం డిస్రప్షన్ కన్సర్న్స్ వల్ల. అది కాక గోల్డ్ ప్రైసెస్ కూడా అక్కడ కొంచెం డెవలప్మెంట్ అయింది, ఫాల్ అయింది ఇన్ఫాక్ట్ ఆన్ మండే, ఎందుకంటే మార్చ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అవుతాయని ఫెడరల్ రిజర్వ్ ద్వారా ఆ హోప్స్ ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. సో దానివల్ల గోల్డ్ ప్రైసెస్ కూడా కొంచెం రిట్రీట్ అయ్యాయి మండేని అరౌండ్ ఫ్యూ పర్సెంటేజ్ పాయింట్స్ తోటి. బట్ యా, ఓవరాల్ మార్కెట్ సెటప్, ట్రేడ్ సెటప్ బాగా స్ట్రాంగ్ గా కనబడుతోంది. ఇండియన్ మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ ఇవ్వాలి చూడొచ్చు. ఓకే, రైట్. సో కమోడిటీస్ గురించి మాట్లాడితే కారుణ్య, I just gave you the update. Okay, crude oil prices low, yeah. Okay, so brokerage radar అనేది చూస్తున్నాం మనం. CLSA on Z Entertainment. Give me a sense of this. మీరు హెడ్లైన్స్ లో చెప్పారు Z Entertainment ది మర్జర్ సోనీ తోటి కాల్ ఆఫ్ అయిపోయింది. సో దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ స్టోరీ అండ్ అ బిగ్ డెంట్. జీ ఎంటర్టైన్మెంట్ షేర్స్ ఇవాళ డెఫినెట్లీ ఫోకస్ లో ఉంటాయి. సిఎల్ఎస్ఏ ఏమో ఒక పెద్ద గ్లోబల్ బ్రోకరేజ్ ఫర్మ్ ఉంది, వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ ని డౌన్ గ్రేడ్ చేశారు. ముందు వాళ్ళ రేటింగ్ బాయ్ ఉండేది జీ ఎంటర్టైన్మెంట్ కి, బాయ్ నుంచి వాళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చారు. టార్గెట్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 34% తగ్గించేశారు. సో వాళ్ళు ఇప్పుడు టార్గెట్ ప్రైస్ వాళ్ళు ఇచ్చారు 198 రూపీస్, విచ్ ఇస్ అ 34% కట్ ఫ్రమ్ దేర్ ఎర్లియర్ టార్గెట్ ప్రైస్. సో ఆబ్వియస్లీ వాళ్ళు అంటున్నారు దట్ this merger being called off is very very negative for the stock price. The PE ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఏమో మళ్ళీ ఒకసారి 12x లెవెల్స్ కి స్లంప్ అయిపోతుంది. ఇది మేము ఆగస్ట్ 2021 లో చూసాం వాళ్ళ మర్జర్ అనౌన్స్మెంట్ ముందు. సో ఆ లెవెల్స్ కి మళ్ళీ కిందకి రావచ్చు వాళ్ళ ప్రైస్ టు ఎర్నింగ్స్ అని సిఎల్ఎస్ఏ ఎక్స్పెక్ట్ చేస్తోంది. వాళ్ళ ప్రమోషనల్ షేర్ హోల్డింగ్ కూడా ఒక కన్సర్న్ ఉండేది స్టాక్ ప్రైస్ అండ్ కంపెనీ కోసం చాలా మంత్స్ నుంచి. సో జీ సోనీ మర్జర్ తోటి ఆ ప్రమోటర్ ఓనర్షిప్ ఛాలెంజ్ అడ్రస్ అయ్యేది, కానీ ఇప్పుడు ఆ మర్జర్ క్యాన్సిల్ అయిపోయింది, కాల్ ఆఫ్ అయిపోయింది. సో దాంతో డెఫినెట్లీ ఈ స్టాక్ కి ఇవాళ కొంచెం నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని సిఎల్ఎస్ఏ కూడా అనుకుంటోంది. అండ్ అఫ్ కోర్స్ మీడియా సెక్టర్ లో కాంపిటీషన్ ఇంకా ఇంటెన్సిఫై అవుతోంది. జీ అండ్ డిజ్నీ హాట్స్టార్ ది డిజ్నీ స్టార్ ది కూడా మర్జర్ అవుతోంది. సో with all this happening, Z and Sony merger being called off definitely will be negative, and CLSA అయితే ఈ డెవలప్మెంట్ కి అండ్ Z Entertainment stocks కి thumbs down ఇచ్చింది. Yeah, Sony was constantly denying the fact that ఇది జరగదు అని చెప్పేది, but yeah, eventually it happened. Yeah, so what about today's money mantra? ఏం చెప్తారు? సో ట్యాక్స్ సీజన్ మొదలవుతోంది జనవరిలో. టిపికలీ అందరూ తన ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ లో డబ్బు కూడా పెట్టడం మొదలవుతారు. ఆఫీస్ లో మేము ప్రూఫ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవ్వాలి. సో ఈఎల్ఎస్ఎస్ గురించి మేము మా ఇన్వెస్టర్స్ కి చెప్పాలి వాళ్ళ. ఈఎల్ఎస్ఎస్ ఎక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, బేసికలీ ఇది ఒక ట్యాక్స్ సేవింగ్ టూల్ ఉంటుంది. ఇట్స్ ఎక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్, అలా మేము దాన్ని చూడాలి. సో
లాక్ ఇన్ పీరియడ్ షార్టెస్ట్ ఉంటుంది, ట్యాక్స్ సేవింగ్ టూల్ ఉంటుంది, గెయిన్స్ కూడా హై రావచ్చు, ఎందుకంటే అవి ఎక్విటీ మార్కెట్స్ తో లింక్డ్ ఉంటాయి ఈ సేవింగ్ స్కీమ్స్. సో బై ఇన్వెస్టింగ్ ఇన్ ఈఎల్ఎస్ఎస్ మీరు 1.5 lakh ఏది సెక్షన్ 80C లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 80C లో 1.5 lakhs మీకు డిడక్టబుల్ అమౌంట్ ఉంటుంది ఇఫ్ యూ పుట్ యువర్ మనీ ఇన్ సేవింగ్స్. సో ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు తన మనీ లాకిన్ చేస్తే మీకు ట్యాక్స్ బెనిఫిట్ అప్ టు 1.5 lakhs దొరుకుతుంది. కానీ బికాస్ ద గెయిన్స్ ఆర్ హైయర్, రిటర్న్స్ ఆర్ హైయర్, రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ హైయర్ రిస్క్, హైయర్ వాలిటిలిటీ కంపేర్డ్ టు ఎఫ్డీస్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మీరు ఒక బ్యాంక్ లో తన పెట్టుబడులు పెట్టేసి మర్చిపోవచ్చు 5 ఏళ్ళ వరకు, లేకపోతే వాట్ ఎవర్ ద లాకింగ్ పీరియడ్ ఇస్. కానీ ఈ కేసులోని ఇవి మార్కెట్స్ తో లింక్డ్ ఉంటాయి, సో గెయిన్స్ కూడా రావచ్చు, కానీ వాలిటిలిటీ వల్ల కొంచెం డిప్స్ కూడా రావచ్చు. సో యూ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దోస్ risks, and of course ELSS returns are contingent మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది ఆ పీరియడ్ లోని దాని మీద. సో మోస్ట్ ఫండ్ హౌసెస్ మినిమం 500 rupees అలౌ చేస్తాయి టు పుట్ యువర్ మనీ ఇన్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్. మాక్సిమం లిమిట్ ఏమీ లేదు, కానీ ట్యాక్స్ సేవింగ్ కి మాక్సిమం లిమిట్ ఉంది. లైక్ ఐ సెడ్ 1.5 lakh rupees ట్యాక్స్ బ్రేక్ దొరుకుతుంది ఏటీసీ, సెక్షన్ ఏటీసీ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ అండర్. అండ్ అఫ్ కోర్స్ మీరు లంసమ్ లో చేయొచ్చు, ఒకేసారిలో మీరు అంతా తన సేవింగ్స్ పెడతారో, లేకపోతే ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎక్కడ మీరు మంత్లీ లేకపోతే క్వార్టర్లీ లేకపోతే యూ కెన్ ఫిక్స్ ద పీరియాడిక్ పేమెంట్. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి కారుణ్య? What is the basic difference? అంటే ఈక్విటీ లింక్ అంటే what is it, like the major difference between the normal mutual fund? అది స్టాక్ సో మీరు డబ్బు పెడతారు, అది ఫండ్ మేనేజర్స్ ఏమో మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఎలా మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటాయో. కానీ ఇది లాక్ ఇన్ మ్యూచువల్ ఫండ్ లాగా మీరు చూడాలి, ఎక్కడ ఎలా లాక్ ఇన్ ఎఫ్డీస్ ఉంటాయో ఇది ఒక లాక్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. ఇట్స్ మెయిన్లీ ఫర్ ట్యాక్స్ సేవింగ్ పర్పసెస్. సో మార్కెట్ లో మీరు మీ సేవింగ్స్ ఏది మ్యూచువల్ ఫండ్ కి ఇస్తారో అది వాళ్ళు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ 500 rupees ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేశారు మార్కెట్ లోని, ఆ 500 rupees 600 కూడా అవ్వచ్చు, మార్కెట్ వాలిటిలిటీ వల్ల 450 కూడా అవ్వచ్చు. సో ఆ వాలిటిలిటీ అండ్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దాన్ని రిస్క్ కోసం మీరు కొంచెం ప్రిపేర్డ్ గా ఉండాలి. వేరాజ్ ఎఫ్డి లో మీరు తన డబ్బు బ్యాంక్ అకౌంట్ లో పెడితే మీకు తెలుసు దట్ మీరు 1000 rupees పెట్టారు, మీకు 1000 rupees డెఫినెట్లీ దొరుకుతుంది, ప్లస్ వాట్ ఎవర్ ద డిసైడెడ్ ఇంట్రెస్ట్ రేట్. సో యూ ఆల్రెడీ నో దట్ మీకు ఎంత ఫైనలీ అమౌంట్ దొరుకుతుంది 1 year, 5 years, 3 years తర్వాత. కానీ ఎక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్ లో మీరు ఎగ్జాక్ట్ రిటర్న్స్ ప్రిడిక్ట్ చేయలేరు, ఎందుకంటే అవి మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో దాని మీద డిపెండ్ అవుతుంది. So the takeaway from this is, like, you should not believe somebody come and tell you that this much amount will come at the end of lock-in period or whatever. There is no guarantee. Right. ఎప్పుడైనా మేము మార్కెట్స్ లో చూస్తాం ఎక్కడ రిటర్న్స్ ఎక్కువ ఉండే పాసిబిలిటీ ఉంటుందో రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో హై రిస్క్ హై రిటర్న్. సో బట్ డెఫినెట్లీ ఫర్ దోస్ ఎవరి దగ్గర కొంచెం స్పేర్ మనీ ఉన్నది వాళ్ళు ఈ డబ్బు ఎక్విటీ ఈఎల్ఎస్ఎస్ లో కూడా పెట్టొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఆల్ ద మనీ ఇన్ ఎఫ్డి. సో డైవర్సిఫికేషన్ వుడ్ బి ద రైట్ వే go for it. Okay, so moving to stocks and news. So Z గురించి మనం మాట్లాడడం. So yeah, of course అది కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. So what are the other stocks which are going to be? So quickly I'll tell you numbers. Earnings season ఉంది, Q3 numbers చాలా trickle in అయ్యాయి. So earnings candidate ICICI Bank strong 24% గ్రోత్ వాళ్ళ నెట్ ప్రాఫిట్ లో రిపోర్ట్ చేశారు, అండ్ ప్రొవిజనింగ్ ఇచ్చింది వాళ్ళది ఇన్ఫాక్ట్. కానీ డిస్పైట్ దాట్ వాళ్ళ నెట్ ప్రాఫిట్ లో బాగా గ్రోత్ చూపించారు. ఎన్ఐఐ లో కూడా 13.4% గ్రోత్ అయింది. సిప్లా నంబర్స్ వచ్చాయి, నెట్ ప్రాఫిట్ వాజ్ 32% అప్, కన్సాలిడేటెడ్ రెవెన్యూ లో కూడా 14% గ్రోత్ అయింది. ఓబెరాయ్ రియల్టీ కొంచెం వీక్ నంబర్స్, వాళ్ళ ప్రాఫిట్ ఏమో ఆల్మోస్ట్ 50% డిక్లైన్ అయింది ఈ Q3 లోని. టోటల్ ఇన్కమ్ కూడా వాళ్ళది 1600 crores ఉండేది Q3 ఆఫ్ లాస్ట్ ఇయర్, ఈ ఏడాదేమో 1082 crores వాళ్ళు రెవెన్యూ డిక్లేర్ చేశారు. ఐడిఎఫ్సి బ్యాంక్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్ ఇవన్నీ కూడా ఎర్నింగ్స్ క్యాండిడేట్స్. సో ఓవర్ ద లాస్ట్ 2-3 days వాళ్ళ ఎర్నింగ్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఇవాళ మేము మార్కెట్ లో ట్రాక్ చేయొచ్చు. ఇవాళ కూడా చాలా ఎర్నింగ్స్ హెవీ డే. యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్, హ్యావెల్స్, కర్ణాటక బ్యాంక్, MGL, Tata Elxsi, REC, Pidilite. So lot of mid cap names and few heavyweights like Axis Bank ivi kuda ivala tan report earnings report deliver chestayi. So watch out for these as well. Okay, so
యా సో మూమెంట్ మార్కెటింగ్ ఒకసారి ఐ వాంట్ యువర్ కమెంట్ ఆన్ దాట్. కంపెనీస్ రైడ్ రామ్ బ్యాండ్ వ్యాగన్లో అన్నీ కూడా కలిసి వస్తాయి. సో ఇది అయోధ్య బ్రాండ్ని ఇంకా లేపుతాయి. సో మార్కెట్ కూడా బాగుంటుందని ఒక స్టడీ ఉంది, దాని గురించి ఏమైనా చెప్తారా కారుణ్య? This is the Jeffries report. Are you referring to that? Yeah. Well, that's correct. One very obvious beneficiary, of course, మాకు తెలుసు that IHCL, Indian Hotels, Taj, the parent company ఉంది, Taj Hotels ది, వాళ్ళు అయోధ్యలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అక్కడ హోటల్ సెటప్ చేయబోతున్నారు. దెన్ ఆఫ్ కోర్స్ మార్కెటింగ్ ఇనిషియేటివ్స్ మనం చూసాం to capture consumer attention. So brands like Dabur, Coca-Cola, Parle, ITC, crores of rupees వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఈ ఈవెంట్ లోని టు గెట్ విజిబిలిటీ, టు పార్టిసిపేట్ ఈ ఫార్వర్డ్ లోని, ఈ ఎంతూజియాజం లోని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి. దే ట్యాప్డ్ ఆన్ దిస్ వెరీ బిగ్ ఆపర్చునిటీ, ద కాన్సెక్రేషన్ అట్ ద అయోధ్య టెంపుల్. అండ్ ఆఫ్ కోర్స్ డివోటీస్ లో సర్జ్ అయింది, టూరిజం లో బాగా సర్జ్ అయింది. సో దాని వల్ల వాళ్ళు ఇంక్రీజ్ సప్లైస్, మోర్ ఎంగేజ్మెంట్ విత్ కస్టమర్స్, మోర్ ఇనిషియేటివ్స్ అవన్నీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బట్ ఫ్రమ్ అ ఫ్యూచర్ స్టాండ్ పాయింట్, ఆఫ్ కోర్స్ ట్రావెల్ కంపెనీస్, ఇండిగో, స్పైస్ జెట్, ఎవరెవరు అయోధ్య ఫ్లైట్స్ ఆఫర్ చేస్తున్నారు, దే విల్ బెనిఫిట్. IRCTC విల్ బెనిఫిట్. IHCL, లైక్ ఐ సెడ్, వాళ్ళు హోటల్ సెటప్ చేయబోతున్నారు. సో హోటల్ టూరిజం ఇండస్ట్రీ కోసం ఓవరాల్ దిస్ ఇస్ అ గుడ్ డెవలప్మెంట్. ఆల్రైట్ కారుణ్య, సో ఈవినింగ్ మీరు చెప్పిన చాలా స్టాక్స్ ఉన్నాయి లిస్ట్లో, అవి ఎలా పర్ఫామ్ చేస్తాయి, ఏం జరగబోతుంది ఈవినింగ్ బులెటిన్లో మాట్లాడడం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ సాక్షి మనీ మంత్ర. దట్స్ ఆల్ ఇన్ బిజినెస్ అప్డేట్స్ ఎట్ దిస్ అవర్.